హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసుల్లో పిటిషనర్ ఎక్యూజ్ చనిపోతే ఏం చేయాలి. ఫస్ట్ ఫ్రెండ్స్, చెక్ బౌన్స్ కేసుల్లో పిటిషనర్ అంటే చెక్కు వేసే వ్యక్తిని పిటిషనర్ అంటాము. చెక్కు కంప్లైంట్ ఎవరైతే కోర్టులో ఫైల్ చేస్తున్నారో ఆ చెక్కు ఫైల్ చేసిన వ్యక్తి ఏదైనా కారణంగా మృతి చెందితే ఆ వ్యక్తి యొక్క వారసులను లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చూపించి ఆ వ్యక్తికి లీగల్గా వారసులు ఎవరైతే ఉంటారో ఆ వారసుని పిటిషనర్గా కంప్లైనెంట్గా చేర్చి ఆ ఎన్ఐ యాక్ట్ని ముందుకు తీసుకెళ్ళవచ్చును. ఆ ఎన్ఐ యాక్ట్ కేసుని ట్రయల్ జరిపించవచ్చు కోర్టులో. వాళ్ళ వారసులను కూడా అవసరమైతే వారు చనిపోతే పిటిషనర్ చనిపోతే అతని వారసుల్ని పార్టీగా చేర్చి దావా కంటిన్యూ చేయవచ్చు. ఇదే చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయి చనిపోతే అతని వారసులను చేర్చి కేసు చేయటం అనేది కుదరదు ఫ్రెండ్స్. ముద్దాయి ఎప్పుడైతే చనిపోతాడో చెక్ బౌన్స్ కేసుల్లో ఇక వారసుల్ని యాడ్ చేయటం అనేది చెక్ బౌన్స్ కేసుల్లో కుదరదు ఫ్రెండ్స్. సో చెక్ బౌన్స్ కేసులో ఎక్యూజ్డ్ చనిపోయిన వేళ అతని వారసుల మీద వెళ్ళడానికి కుదరదు. సో ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. చెక్ బౌన్స్ కేసుల్లో పిటిషనర్ చనిపోతే వారసులను పెట్టుకుని పిటిషను దావా కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఎక్యూజ్డ్ చనిపోతే అతని వారసులను పెట్టి ఆ దావాని కంటిన్యూ చేయటం అనేది కుదరదు ఫ్రెండ్స్. ఎక్యూజ్డ్ చనిపోతే ఆ ఎన్ఐ యాక్ట్లో కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో గమనించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ వ్యూ మై వీడియోస్. ఫుల్గా నా వీడియోలు చూస్తే మీకు కొంచెం సబ్జెక్ట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి, అందరూ చూడండి. థ్యాంక్ యూ.